అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా మరి మీరు అక్కడే దుబాయ్లో ఇంకా ఎందుకు ఉంటున్నారు? మీ దేశం, మీ ప్రధాని అని గర్వంగా చెప్పుకుంటున్న సమయంలో కూడా మీరు ఎందుకు ఇక్కడికి రావట్లేదు ఇండియా? తప్పేముందండి, మనం ఇంకా స్టిల్ వీఆర్ సర్వింగ్ ఇండియా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి ఇది చేయడం, అది అంటే నాకు ఆర్థికంగా అది పెద్ద ఏమి చేసే పెద్ద ఇదేమీ ఉండదు, కానీ మన కాంట్రిబ్యూషన్ వల్ల భారతదేశంలో ఒక రాష్ట్రానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. అది నాకు గొప్ప చెప్పుకోవడం. అంటే పదవి వరకు చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ దానికి చేయాల్సిన వర్క్ కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇండియాకి నేను సర్వ్ చేస్తున్నాను. తర్వాత యువత సాధికారత కోసం మనం డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనం కొంత వర్క్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వంతో కేటీఆర్ గారితో కొంత ట్రావెల్ చేసాం, వర్క్ చేసాం. అండ్ గుడ్ గవర్నమెంట్, గుడ్ లీడర్స్, డిఫరెంట్ పార్టీస్లో మంచి మంచి లీడర్స్. కేటీఆర్ గారు ఇస్ వన్ ఆఫ్ ది వెరీ డైనమిక్ లీడర్స్. నేను వర్క్ చేసిన కొంతమంది లీడర్స్లో ఆయన, మీరు 0 నుంచి 10 బార్లో 1, 2 అని చెప్పే లోపల ఆయన 7, 8 వరకు ఆయనకు అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ. సో అటువంటి లీడర్స్ కావాలి మనకి, ఉంటే మంచిది. యువత సాధికారత అంటే ఏంటి సార్ అసలు? దాని గురించి కొంచెం చెప్పండి. యువత సాధికారత అంటే జస్ట్ ఎంపవర్మెంట్ అండి. ఇప్పుడంతా మహిళా సాధికారత అని, యువత సాధికారత అని. బట్ సాధికారత ఎలా వస్తుందండి? 1 విజ్ఞానం కావాలి, 2 ఆర్థిక సంపత్తి కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కూడా ఎలా ఉండాలంటే వెల్త్ క్రియేషన్ చేయాలి, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ నడిపించాలి. ఈ రెండిట్లో బ్యాలెన్స్ కొన్నిసార్లు మిస్ అయిపోతుంటాయి కొన్ని గవర్నమెంట్స్. ఆ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు మీరు నిజంగా స్టేట్ని సరిగ్గా ఆ సాధికారత కోణంలో మీరు స్టేట్ని నడపడం లేదని అర్థం. సిమిలర్లీ యువతకి చదువు కావాలి, మంచి చదువు చెప్పగలిగేటటువంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ని మనం, అంటే ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్స్ని మనం క్రియేట్ చేయాలి. తద్వారా మనం మంచి ఫస్ట్ క్లాస్ విజ్ఞానాన్ని మనం అందజేయగలగాలి. ఈవేళ టెక్నాలజీలో ఏం అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాను. ఎన్ని కాలేజీలు ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని నడపగలిగే స్థాయిలో ఉన్నాయి. అది అంటే ప్రభుత్వాలు కూడా చాలా కష్టమైన పని. టెక్నాలజీ స్పీడ్గా మారిపోతుంది. మనం చదువుకున్న ఇప్పటికి కూడా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సిలబస్, 20 ఏళ్ల క్రితం సిలబస్ ఇప్పటికీ చదువుతున్నాం. అంటే చూడండి ఎంత గ్యాప్ ఉందో. టెక్నాలజీ ముందుకెళ్ళిపోతుంది, మనం చదువుతుందేమో ఇంకా బేసిక్స్ చదువుతున్నాం. ఆ గ్యాప్ అండి. ఆ గ్యాప్ని పూర్తి చేయడానికి ఏం చేస్తాం? ఇండస్ట్రీని వాళ్ళకి టైం టు టైం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కాలేజీలో మాట్లాడించడం, ఇంటరాక్షన్స్ చేయించడం, ఏం జరుగుతుందో వాళ్ళకి కొంత చెప్పడం, అది ఒక రకం. 2 ఆర్థిక సాధికారత. మీరు చదివారు, ఇంజనీరింగ్ అయిపోయింది, మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి, దానికి తగ్గ వాతావరణం సృష్టించాలి. ఉద్యోగం రావాలంటే ఎక్కువ కంపెనీలు రావాలి. ఎక్కువ కంపెనీలు రావాలంటే ఫౌండర్స్ లేకపోతే కంపెనీల వ్యవస్థాపకులు ఎక్కువగా మీరు ప్రోత్సహించాలి. వాళ్ళు రావాలంటే మీరు మంచి ట్యాక్స్ ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళకి సౌకర్యాలు కలెక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు రారు. సో ఇదంతా ఒకదానికి ఒకటి డీప్లీ లింక్డ్ చైన్. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడాలంటారా? ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం వారి ఆలోచన ఎలా ఉండాలంటే ఈ ఎకో సిస్టమ్ను మనం క్రియేట్, అంటే కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేసింది ఏమీ లేదు. వీఆర్ నాట్ రీఇన్వెంటింగ్ ద సైకిల్. ఆల్రెడీ ముందు ప్రభుత్వాలు చేసిన పని ఉంది. ఆ పనిని మీరు ఎక్కడి నుంచి అయితే మీకు కొన్ని అంతకుముందు ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో సరిగ్గా చేయలేదని మీకు అనిపించింది, ప్లీజ్ టేక్ అప్ దట్ జాబ్. బట్ ఓవరాల్గా ఈ చైన్ని కంటిన్యూస్గా మీరు ఆయిల్ చేస్తూ ఉండాలి. ఉంటే కనుక ఇదంతా కలిపి ఒక సిస్టమ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభమా నష్టమా? లాభం డెఫినెట్ గాను. మరి జాబ్స్ పోతున్నాయి కొన్ని కంపెనీస్ లో, ఇట్లా లేదండి. మీరు గుర్తుంటే కనుక మీరు ఇదే మన మూర్తి గారు, ఇన్ఫోసిస్ మూర్తి గారు మొట్టమొదటి కంప్యూటర్ని ఇండియాలోకి అతను దిగుమతి చేసుకోవడానికి 7 ఏళ్ళు వెయిట్ చేశారండి. ఒక కంప్యూటర్ ఒకే ఒక కంప్యూటర్, IBM కంప్యూటర్స్ అప్పుడు మెయిన్, అది తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఏమో అందులో ఏమన్నా గూఢచర్యం చేసేటువంటి సాఫ్ట్వేర్ ఉంటుందేమో, మనం ఏమైనా తెలిసిపోతాయేమో అనే ఆలోచన, సెక్యూరిటీ రీజన్స్. అక్కడి నుంచి ఈవేళ మనం చూస్తే కనుక అసలు ఎంత మారామో చూడండి. అంటే ఆ రోజు మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది, సమ్మెలు జరిగాయి కంప్యూటర్స్ వద్దని. ఆ కంప్యూటర్స్ రావడం వల్ల మా ఉద్యోగాలు పోతాయి. రైల్వేస్ లో కంప్యూటర్స్ ప్రవేశపెడుతుంటే గొడవ, సమ్మెలు, ఆఫీసుల్లో గొడవలు, 10 మంది చేసే వర్క్ ఒక దాంట్లోనే మొత్తం అందరి జాబ్ తీసేసుకుంటుందంట అని ఒక ఆలోచన.
ఈవేళ చూడండి కంప్యూటర్ లేకపోతే మీరు పని చేయలేరు. సో ఇంటెలిజెన్స్ అంటే ఐ మీన్ టెక్నాలజీ ఎప్పుడు కూడా మన మానవ అభివృద్ధికి ఎప్పుడు కూడా అది ఉపయోగకారే. హౌ ఆర్ వి యూజింగ్, దానికి తగ్గ డిజిటల్ పాలసీ కూడా గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే ఈ మధ్య మీరు చూసారు లేదు, ఒక యాక్ట్రెస్ తాలూకా డీప్ ఫేక్ అని రష్మిక మందాన యాక్ట్రెస్. సో ఇటువంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రభుత్వాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకో టెక్నాలజీని కానీ తెస్తే ఆ టెక్నాలజీని కరెక్ట్ గా మనం కంట్రోల్ చేయాలి, తప్పుడు చేతుల్లో పడకూడదు, దానికి సరైన లాస్ ఉండాలి అనేటటువంటి కార్యక్రమం కూడా గవర్నమెంట్ చాలా టైట్ గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కొంత కంట్రోల్ ఉంటుందండి. ఎందుకంటే డిజిటల్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి గవర్నమెంట్స్ వర్క్ చేయాలి. నేటి రాష్ట్రాల్లో అసలు ఇండియాలో ఎడ్యుకేషన్ పరంగా ఎంత డెవలప్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ తెలుగు రాష్ట్రాలు ఆల్వేస్ వీఆర్ వెరీ వెరీ మనం పైనీర్స్ ఇన్ఫాక్ట్. మీకు ఉదాహరణకి ఈవేళ అమెరికాలో, కాలిఫోర్నియాలో ఆర్ న్యూజెర్సీలో అత్యంత కీలకమైన భాగం మన తెలుగు వాళ్ళు ఎక్కువగా దాన్ని డ్రైవ్ చేస్తారండి. మొత్తం ఎకో సిస్టమ్ ఎక్కువగా ఇంచుమించు మోర్ దెన్ 50% మన తెలుగు వాళ్ళే. అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర చదువుకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఇలాంటి వ్యవస్థలు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడే మళ్ళీ నీళ్లు, దానికి అవసరమైన మందులు పోసి దాన్ని అలా నర్చర్ చేస్తూ ఉండాలి. సో దట్ నెక్స్ట్ 10 ఏళ్ళకి, నెక్స్ట్ 20 ఏళ్ళకి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే కొంత ఆధునీకరించడం, విద్యా విధానాన్ని ఆధునీకరించాలి. పరిగెడుతున్న టెక్నాలజీ, విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఆ టెక్నాలజీని అనుసరిస్తూ మనం కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, తర్వాత ఆ రెండు చేసినప్పుడు ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసి కొంత వాళ్ళకి ఒక భరోసా, నేను డిగ్రీ చేశాను, ఇంజనీరింగ్ చేశాను, ఖచ్చితంగా ఇక్కడ నాకు ఒక ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అది క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాలు చేసినటువంటి పని అదండి.